ఓం శ్రీరామ శ్రీరామ శ్రీరామ. ఓం శ్రీ ఆంజనేయస్వామియే నమః. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము. కవితిలక శ్రీ ఆమిజాల పద్మనాభస్వామి గారిచే తాత్పర్యం వ్రాయబడినది. ఆసక్తి కల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేరు అండ్ సబ్స్క్రైబు చేయండి. సుందరకాండము 68వ సర్గం. అత్తాహముత్తరం దేవ్యా పునరుక్తః ససంభ్రమః తవ స్నేహాన్నరవ్యాఘ్ర సౌహార్ద ధనుమాన్యవై. పురుషశ్రేష్ఠుండవగు రామా, నీకు నాయందెక్కువ స్నేహము ఉన్నందువలనను నాయందు నమ్మకమున్నందువలనను సీతాదేవి ప్రయాణమగుచున్న నాతో ఇట్లు చెప్పినది. ఏవం బహువిధం వాచ్యో రామో దాశరథిస్త్వయా యథా మామాప్ను యాచ్ఛీఘ్రం హత్వా రావణ మాహవే. ఓ హనుమంతుండా, దశరథ పుత్రుండగు రాముండు యుద్ధమునందు రావణుని జంపి నన్ను శీఘ్రముగాన్ దీసికొని పోవునట్లు నానా విధములను చెప్పుము. యదివా మన్యసే వీరవసైకాహమరిందమా కస్మింశ్చిత్ సంవృతే దేశే విశ్రాంతస్వో గమిష్యసి. శత్రువుల నణంగ ద్రొక్కు పరాక్రమము గల హనుమంతుండా, నీకిష్టమగునేని ఇచ్చట నొక దినముండుము. ఏదైనా రహస్య స్థలమున విశ్రాంతి తీసుకొని రేపటి దినమున పోవచ్చును. మమ చాప్యల్ప భాగ్యా యాసాన్నిధ్యాత్ తన వీర్యవన్ అస్య శోక విపాకస్య ముహూర్తం స్యాద్వి మోక్షణం. ఓ పరాక్రమవంతుడా, నీవు ఇచ్చట నొక దిన్నమున్న ఎడల మందభాగ్యురాలనగు నాకు కొంచెము సేపైనను దుఃఖము శాంతించును. గతే హి త్వయి విక్రాంతే పునరాగమనాయ వై ప్రాణానామపి సందేహో మమ స్యాన్నాత్ర సంశయః. పరాక్రమశాలివగు నీవు పోయిన పిదప తిరిగి వచ్చు వరకును నా ప్రాణములు నిలుచునో నిలువవోయని సందేహముగనేయున్నది. తవా దర్శన జశోకో భూయో మాం పరితాపయేత్ దుఃఖాద్ధుఃఖ పరాభూతాం దుర్గతాం దుఃఖభాగినీం. నీవు కనబడకుండా పోయినచో నాకు దుఃఖము కలిగి ఎంతో బాధించును. దీనురాలనై ఈ రాక్షస స్త్రీలచే బాధింపన్బడుచున్న నేను మరియు దుఃఖమును పొందుదును. అయం చ వీర సందేహస్తిష్టతీవ మమాగ్రతః సుమహాంస్త్వత్సహాయేషు హర్యువృక్షేషు హరీశ్వర. కథం ను ఖలు దుష్పారం తరిష్యంతి మహోదధిం తాని హర్యవృక్ష సైన్యాని తౌ వా నరవరాత్మజౌ. ఓ వీరుడా, మరి ఒక సందేహము కూడా నాకు గలుగుచున్నది. నీవు మహాపరాక్రమశాలివే అయినను వృక్షవానర సమూహముల విషయమై సందేహమే. ఆ సైన్యములు గాని రాకుమారులకు రామలక్ష్మణులు గాని దాంట శక్యము కాని ఈ మహాసముద్రము నెట్టు దాంటన్ గలరు. త్రయాణామేవ భూతానాం సాగరస్యాస్య లంఘనే శక్తిస్త్యాద్వైన తేయస్య తవ వా మారుతస్య వా. ఈ సముద్రమును దాంటుటకు గరుత్మంతునకును నీకును వాయుదేవునకును మాత్రమే శక్తియున్నది, మరెవ్వరునూ దాంటలేరు. తదస్మిన్ కార్యనిర్యోగే వీరైవం దురతిక్రమే కిం పశ్యసి సమాధానం బ్రూహి కార్యవిదాం వర. వీరుడవును కార్యమును సాధించుటలో సమర్థుండవును అగు హనుమంతుండా, అసాధ్యమగు ఈ విషయమున నీవే ఉపాయం ఆలోచించితివో చెప్పుము. కామమస్య
త్వమేనైకః కార్యస్య పరిసాధనే పర్యాప్తః పరవీరఘ్న యశస్యస్తే బలోదయః. శత్రువీరులను సంహరించు హనుమంతుండా, నీ పరాక్రమ శక్తి ప్రశంసనీయమైనది. కావున ఈ కార్యమును సాధించుటకు నీవే చాలియున్నావు. బలైః సమగ్రైర్యది మాం హత్వా రావణమాహవే విజయీ స్వాం పురీం రామో నయేత్ తత్స్యాద్యశస్కరం. శ్రీరాముండిటకు వచ్చి సమగ్రములగు సైన్యములతో యుద్ధమునందు రావణుని సంహరించి విజయము పొంది నన్ను తన నగరమునకున్ దీసికొని పోవునేని అది అతనికిని నాకును యశస్కరమై ఉండును. యథాహం తస్య వీరస్య వనాదుపథినా హృతా రక్షసా తద్భయాదేవ తథా నార్హతి రాఘవః. పరాక్రమవంతుండగు రాముని భార్యనగు నేను వనములో నుండగాన్ రామునికి భయపడి రావణుండు మోసగించి అపహరించి తెచ్చెను. ఈ రీతిని రాముండు నన్ను రహస్యముగాన్ దీసికొని పోవుట భావ్యము కాదు. బలైస్తు సంకులాం కృత్వా లంకాం పరబలార్దనః మాం నయేద్యది కాకుత్స్థస్తస్య సదృశం భవేత్. శత్రుబలములను మర్దింపన్ గల రాముండు తన సేనలతో లంకను నింపి రావణుని సంహరించి నన్ను తీసుకొని పోవుటయే యతనికి తగియుండును. తద్యథా తస్య విక్రాంతమనురూపం మహాత్మనః భవత్యాహవ శూరస్య తథాత్వముపపాదయ. అందువలన మహాపరాక్రమశాలియు యుద్ధశూరుడునగు నా రామునకు దగిన రీతిని పరాక్రమము చూపునట్లు నీ వనగూర్పవలెను. తదర్థోపహితం వాక్యం ప్రసృతం హేతు సంహితం నిశమహాం తతశేషం వాక్యముత్తరమబ్రువం. గొప్ప అర్థముతోన్ గూడినదియు సవినయమును యుక్తియుక్తమునగు ఆమె మాటలను విని నేనిట్లు బదులు పలికితిని. దేవి హర్యరుక్ష సైన్యానామీశ్వరః ప్లవతాం వరః సుగ్రీవః సత్వసంపన్నస్థవార్ధే కృతనిశ్చయః. ఓ సీతాదేవి, వృక్షవానర సైన్యములకు నాయకుండును వానరులలో నుత్తముండును అగు సుగ్రీవుండు గొప్ప పరాక్రమశాలి. అతండు నిన్ను విడిపించి కార్యక్రమమును సాధించుటకు నిశ్చయించి ఉన్నాడు. తస్య విక్రమ సంపన్నా సత్వవంతో మహాబలాః మనస్సంకల్ప సంపాత నిదేశే హరయస్థితాః. విక్రమ సంపన్నులను గొప్ప సత్వము కలవారును మహాబలవంతులను తలంచినంత మాత్రమున వచ్చి పడువారును అగు వానరులు అతని యాజ్ఞకు బద్ధులై ఉన్నారు. ఏషాం నోపరినాథస్థాన్న తిర్యక్ సజ్జలే గతిః నచ కర్మసు సీదంతి మహత్స్వమితి తేజసః. ఆ వానరుల సంచారమునకు ఆకాశమునన్ గాని పాతాళమునన్ గాని తిర్యగ్ మార్గమునన్ గాని ఎడ్డులేదు. అమిత తేజస్సు గల యా వానరులు ఏ కార్యమునైనను శ్రమలేక సాధింపన్ గలరు. అసకృతైర్మహాభాగైర్వానరైర్బలదర్పితైః ప్రదక్షిణీకృతా భూమిర్వాయుమార్గానుసారిభిః. మహాభాగులును బలగర్వితులను నగు నా వానరులు వాయుమార్గమగు ఆకాశ మార్గమున ఎన్నోసారులు భూప్రదక్షిణము చేసి వచ్చిరి. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్తః ప్రత్యవరః కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. సుగ్రీవుని సన్నిధియందుండి వానరులలోన్ కొందరు నాకంటే గొప్పవారు, కొందరు నాతో సమానమైన వారు, అంతేకాని నాకంటే తక్కువాన్ డొక్కండును లేండు. అహం తావదిహ ప్రాప్తః కిం పునస్తే మహాబలాః నహి ప్రకృష్టాః
ప్రేష్యంతే ప్రేష్యంతే హీతరే జనాః. నేను ఇచ్చటికి రాంగలిగినప్పుడు మహాబలులగు వానరులు రాంగలరని వేరే చెప్పవలెనా? సుగ్రీవుండు నన్నే ఇక్కడికిన్ పంపుటలో కారణము కలదు. యజమానులెవ్వరినైనను ఎక్కడికైనను పంపవలయునని యున్నప్పుడు ఉత్తములను పంపరు, తక్కువ వారినే పంపుదురు. తదలం పరితాపేన దేవి మన్యుర్వ్యవపైతు తే ఏకోత్పాతేన వై లంకామేష్యంతి హరియోధపాః. అందువలన నో సీతాదేవి, నీవు పరితెప్పింపవలదు, దుఃఖమును విడువుము. వానర ముఖ్యులందరూ ఒక్కపెట్టున వచ్చి లంకపైన్ బడుదురు. మమ పృష్ఠగతౌ తౌ చ చంద్రసూర్యానివోదితౌ త్వత్సకాశం మహాభాగే నృసింహావగమిష్యతః. మహాభాగ్యశాలిని వగు సీతాదేవి ఉదయించిన సూర్యచంద్రుని వలెన్ ప్రకాశించుచున్న వారును పురుష సింహులను అగు రామలక్ష్మణులను నా వీన్పుపై నెక్కించుకొని నీ దగ్గరకున్ తీసుకొని రాన్గలను. అరిఘ్నం సింహ సంకాశం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం లక్ష్మణం చ ధనుష్పాణిం లంకాద్వారముపస్థితం. శత్రువులను సంహరించువాండును సింహ సమానుండును నగు రాముని వింటిని చేతియందు ధరించి లంకాద్వారముననున్న లక్ష్మణుని నీవు శీఘ్రముగానే చూడన్గలవు. నఖదంష్ట్రాయుధాన్ వీరాన్ సింహశార్దూల విక్రమాన్ వానరాన్ వారణేంద్రాభాన్ క్షిప్రం ద్రక్ష్యసి సంగతాన్. నఖములు దంతములును ఆయుధములుగాన్ గలవారును వీరులను సింహశార్దూల విక్రములను గొప్ప ఏనుంగులను బోలినవారునగు వానరులను నీవు శీఘ్రముగానే లంకకు వచ్చిన వారిని చూడన్గలవు. శైలాంబుదనికాశానాం లంకామలయ సానుషు నర్ధతాం కపి ముఖ్యానామ చిరాశ్రోష్యసి స్వనం. కొండలతోనూ మేఘములతోనూ సమానమైన వారును లంకయందలి మలయ పర్వత సానువులపై చరించుచుండు వారును అగు వానరముఖ్యుల అరుపులను నీవు శీఘ్రకాలములోనే వినన్గలవు. నివృత్తవనవాసం చ త్వయా సార్ధమరిందమం అభిషిక్త మయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం. శత్రువులను మర్దించునట్టి శ్రీరాముండు వనవాసము నుండి మరలి వచ్చి నీతోన్గూడి అయోధ్యయందు పట్టాభిషిక్తుండగు తను శీఘ్రముగానే చూడగలవు. తతో మయా వాగ్భిర దీనభాషిణా శిభాభిరిష్టాభిరభి ప్రసాదితా జగామ శాంతిం మమ మైథిలాత్మ జాతవాపి శోకేన సదాభిపీడితా. అంత నీవు సీతావియోగము వలన దుఃఖించుచున్నట్లు నేను చెప్పిన మాటలను విని ఆమె నీ దుఃఖమును తెలిసికొని మరియు దుఃఖించినది. నేను ప్రియమైన మాటలు చెప్పి ఆమె దుఃఖమును పోగొట్టితిని. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే శ్రీమత్సుందరకాండే అష్టషష్టితమ సర్గః శ్రీమత్సుందరకాండ సమాప్తః. ఇతి సుందరకాండము 68వ సర్గము సమాప్తము. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.